ఇంటర్వ్యూ క్వశ్చన్స్‌లో ఇదొక లాజికల్ థింకింగ్ క్వెషన్ అన్నమాట. మనకి కన్సోల్ లాగ్ అని చెప్పేసి 0.1 + 0.2 ట్రిపుల్ ఈక్వల్ టు 0.3 అని చెప్పేసి ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చేసి దీన్ని కన్సోల్ లాగ్ చేసి వాట్ ఈస్ ద అవుట్‌పుట్ అని చెప్పి అడగొచ్చు. అలాగే 0.2 + 0.2 ట్రిపుల్ ఈక్వల్ టు 0.4 ఇలా ఒక ఎక్స్‌ప్రెషన్‌ని కన్సోల్ చేసి దీని యొక్క అవుట్‌పుట్ ఏంటని చెప్పేసి అడగొచ్చనమాట. ఇది చూసినట్టయితే మనము దీనికి ఫస్ట్ ఆన్సర్ చూద్దాము ఏమొస్తదో. ఇక్కడ మనకి ఫాల్స్ వచ్చింది, ట్రూ వచ్చింది. ఫస్ట్ వన్ ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. సెకండ్ వన్ ట్రూ వచ్చింది. ఎందువల్ల ఫస్ట్ వన్ ఫాల్స్ వచ్చిందంటే ఇది 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 ఏమవుతుందంటే మనకి మెమరీ లోపల ఒక ఫ్యూచర్ ఉంటది. అంటే కంప్యూటర్స్‌లో మనకి బేసికల్లీ కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్ళకి ఫ్లోటింగ్ పాయింట్ ప్రెసిషన్ అని చెప్పేసి ఒక చిన్న ఒక కాన్సెప్ట్ అనేది ఉంటదన్నమాట మనకి. ఎందుకంటే మన యొక్క చేసే ప్రతిదీ కూడా అదేంటంటే అది మెమరీ లోపల 0, 1 అని చెప్పేసి బైనరీ నంబర్స్‌లో అది మెమరీలో అది సేవ్ చేసుకుంటూ ఉంటదన్నమాట. అయితే దాంట్లో భాగంగానే ఇది ఏం చేస్తుందంటే 0.1 + 0.2 ఇక్కడ 0.3 అని వచ్చింది. 2 సేమే. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మనకి ఫాల్స్ వచ్చింది ఇక్కడ. ఎందువల్ల ఫాల్స్ వచ్చిందంటే ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మనకి 0.3 అని ఎగ్జాక్ట్‌గా రాదు. 0.3 వచ్చి 00001 అలాగా అని చెప్పేసి మనకి బైనరీ పాయింట్స్ అనేవి ఒకటి రావడం జరుగుతుందన్నమాట. చాలా నంబర్స్ ఉంటాయి బైనరీ పాయింట్స్ అంటే. మనకి ఒకటే నంబర్ అనేది ఫిక్స్ ఎగ్జాక్ట్ నంబర్ అనేది రాదన్నమాట ఇక్కడ. 0.1 + 0.2 అని చూసి మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే ప్లస్ చేసినట్టయితే మనకి ఎగ్జాక్ట్ 0.3 రాదు. బైనరీ నంబర్స్ వస్తాయన్నమాట మనకి. 00001 అని చెప్పేసి అలా వస్తదన్నమాట. కానీ అందుకని ఇక్కడ మనకి ఈక్వల్ కాదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఇక్కడ 0.2 + 0.2 అంటే మనకి 0.4 అనేది ఎగ్జాక్ట్ వస్తుందన్నమాట మనకి. ఇంకా బైనరీ నంబర్స్ యాడ్ అవ్వవు. ఫ్లోటింగ్ అనేది ఉండదన్నమాట. 00011 అని చెప్పేసి ఏమి ఉండదు. ఎగ్జాక్ట్ 0.4 వస్తుంది. 0.2 + 0.2 = 0.4 అనేది ఎగ్జాక్ట్ వస్తుందన్నమాట. అందుకని ఇక్కడ మనకి ట్రూ వచ్చింది. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ సేమ్ కంపారిజన్ సేమ్ ఉంటదన్నమాట. ఇది కూడా ఇది 2 సేమ్ కలిగి ఉంటాయి. ఇది సేమ్ ఉండదన్నమాట. 0.3 తర్వాత మనకి కొన్ని ఫ్లోటింగ్ నంబర్స్ అనేవి ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల ఈ ఫ్లోటింగ్ పాయింట్ ప్రెసిషన్ అనే ఈ యొక్క కాన్సెప్ట్ వల్ల ఇది ఏమవుతుందంటే మనకి అవుట్‌పుట్‌లో ఫాల్స్, ట్రూ అని చెప్పేసి 2 రావడం జరుగుతుంది.